ఎస్ ఈనాడు దినపత్రిక అక్టోబర్ 15 అంటే 14వ తారీఖున గూగుల్తో ఒప్పందం జరిగిందంటూ ఒక అద్భుతమైనటువంటి వార్తను రాసింది. ఒక పాము రెండు నాలుకలను ఎందుకు అంటున్నామంటే ఇది అక్టోబర్ 15న వార్త 2025 వార్త. వచ్చే 5 ఏళ్లలో గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. అమెరికా తరువాత అతిపెద్ద ఏ హబ్ విశాఖలో ఏర్పాటు. వచ్చే 5 ఏళ్లలో 1,34,00,000 కోట్ల పెట్టుబడి. 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. చూశారు కదా ఎంత బాగా పెట్టారో. రామోజీరావు గారి ఆత్మ ఎంత చక్కగా రాసింది వార్తని, గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అని. ఆ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అయ్యా అది గూగుల్తో ఒప్పందం కాదు, అదానీ డేటా సెంటర్. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అదానీ డేటా సెంటర్ అనేది అదానీ వ్యాపార సంబంధాలు భాగస్వామ్యంతో ఈరోజు గూగుల్ కూడా వస్తోంది. అది ఎప్పుడో జరిగిపోయిన తంతు, దానికి కొత్తగా ఇప్పుడు మేళం ఎందుకు కొడుతున్నారు అని. కానీ లేదు, ఇది లోకేష్ గారి క్రెడిట్. ఆయన గారు గూగుల్తో మాట్లాడడంతోనే మనకు ఈరోజు గూగుల్ విశాఖకు వచ్చేసింది. కాదండి బాబు, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ డేటా సెంటర్ని తెచ్చారు. అదానీ గూగుల్ టైఅప్ అయి ఈరోజు అదే డేటా సెంటర్ని అప్పుడు 300 మెగావాట్లు, ఇప్పుడు 1000 మెగావాట్స్. ఇంతే తేడా అని చెబితే ఎన్ని రాశారు, ఎన్ని తిట్టారు. లేనిపోనివి, పైగా అబద్ధాలతో మీ ఇష్టం వచ్చిన వార్తలు రాశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా ఎవిడెన్స్ మొత్తం కూడా ఇలా చూపిస్తూ ఇది అదానీ డేటా సెంటర్, అదానీ 87,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు మీరు అని ఆయన అనేటప్పటికీ, ఆధారాలు బయటపడేటప్పటికీ, వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పటికీ వెంటనే ఈనాడు దినపత్రిక ఈరోజు ఏం రాసిందో చూడండి ఒకసారి. ఈరోజు అక్టోబర్ 24 ఎంత మారిపోయిందో చూడండి. కేవలం 9 రోజుల్లో నాలుక ఎలా మడతేశారో చూడండి. విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. గూగుల్ కదయ్యా నువ్వు రాసింది. మరి డేటా సెంటరు, విశాఖలో డేటా సెంటరు అది 2000లోనే చంద్రబాబు శంకుస్థాపన. అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు కనిపిస్తోందా? అదానీ పేరు ఇప్పుడు అదానీ పేరు కనిపిస్తోందా? ఇప్పుడు చూడాలి కదా మనం. మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.